jewelries. హాయ్ నా పేరు శివ. మనం లాస్ట్ వీడియోస్లో క్లాసెస్కి ఆబ్జెక్ట్స్కి రెఫరెన్సెస్కి ఉన్న తేడాలు చూస్తున్నాము. ఎలా క్లాస్ ఉపయోగించుకొని ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత రెఫరెన్స్ ఉపయోగించుకొని ఎలా ఆబ్జెక్ట్స్ని యాక్సెస్ చేయొచ్చు చూస్తున్నాము. ఒక క్లాస్కి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు అని తెలుసుకున్నాము. అలానే మల్టిపుల్ రెఫరెన్సెస్ ఉపయోగించుకొని ఒక ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేయొచ్చు అని చూసినాం. తర్వాత క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లూ ప్రింట్. ఆ క్లాస్ ఉపయోగించుకొని క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ అన్నిట్లో క్లాస్లో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో అవే ఉంటాయని తెలుసుకున్నాం. రెఫరెన్సెస్ ఉపయోగించుకొని ఆబ్జెక్ట్స్ని యాక్సెస్ చేయొచ్చు అని తెలుసుకున్నాం. అలానే రెఫరెన్సెస్లో ఉన్న వాల్యూస్ కూడా మనం చేంజ్ చేయొచ్చు అని తెలుసుకున్నాము. అయితే ఈ రెఫరెన్స్ ఉపయోగించుకొని ఈ ఆబ్జెక్ట్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మెంబర్ వేరియబుల్స్ గురించి అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఇక్కడ క్లాస్ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఈ క్లాస్లో ఏముందంటే దెర్ ఆర్ వేరియస్ వేరియబుల్స్. మనం ఇంతకుముందు డిఫైన్ చేసిన క్లాస్లో వీ హ్యాడ్ నేమ్, మార్క్స్, సెక్షన్, అడ్రస్ అండ్ మొబైల్. వీటిని మెంబర్ వేరియబుల్స్ అంటారు. సో క్లాస్ స్టూడెంట్కి దెర్ ఆర్ 5 మెంబర్ వేరియబుల్స్. అలానే కార్ క్లాస్ కూడా దెర్ విల్ బి సమ్ మెంబర్ వేరియబుల్స్ లైక్ ఓనర్, రిజిస్ట్రేషన్ నెంబర్, ఇంజన్ సీసీ ఎక్సెట్రా. సిమిలర్గా హౌస్ క్లాస్కి కూడా దెర్ విల్ బి నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్, హాల్ విడ్త్, కిచెన్ సైజ్, ఇవన్నీ కూడా మెంబర్ వేరియబుల్స్ అనమాట. సో ఈ మెంబర్ వేరియబుల్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి అంటే దానికి మనం డాట్ ఆపరేటర్ ఉపయోగించుకోవాలి. అది ఎలా అనేదానికి ఇప్పుడు చూద్దాం. మామూలుగా మనం క్లాస్ డిఫైన్ చేసిన తర్వాత ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే విల్ సే న్యూ స్టూడెంట్ అనమాట. సో యూ టేక్ ఎ క్లాస్, ఆ డిఫైన్ చేసిన క్లాస్ని దాని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే న్యూ స్టూడెంట్ అంటాం. తర్వాత స్టూడెంట్ మహేష్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అంటున్నాం. సో ఇదేమో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది, ఇదేమో రెఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. మనం ఇంతకుముందు వీడియోలో అదే డిస్కస్ చేసుకున్నాం. సో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు క్లాస్ స్టూడెంట్ ఉంటే ఇదేమో బ్లూ ప్రింట్ అనుకున్నాం కదా, దీన్ని ఉపయోగించుకొని వెన్ యూ సే న్యూ స్టూడెంట్ అది మెమరీలో ఎక్కడో ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. దాని అడ్రస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ AF098FE. తర్వాత ఎప్పుడైతే మనం స్టూడెంట్ మహేష్ ఈక్వల్ టు అంటామో అప్పుడేమవుతుందంటే ఒక పేపర్ స్లిప్ ఆర్ అడ్రస్ స్లిప్ ఆర్ రెఫరెన్స్ క్రియేట్ చేసి దాని అడ్రస్ దీంట్లో కాపీ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ది రెఫరెన్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ క్రియేటెడ్ హియర్, అండ్ న్యూ స్టూడెంట్ ఈజ్ ది ఆబ్జెక్ట్. ఇక్కడ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అదే అనమాట. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే మనం న్యూ స్టూడెంట్ క్రియేట్ చేస్తామో దాంట్లో వాల్యూస్ అన్నీ ఎంటీగా ఉంటాయి. అంటే నేమ్, సెక్షన్, మార్క్స్ ఇలా వాల్యూస్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంటుంది, కానీ దాంట్లో వాల్యూస్ మాత్రం ఇనిషియలైజ్ కావు. దాన్ని ఇనిషియలైజ్ చేయడానికి మనం డాట్ ఆపరేటర్ ఉపయోగించుకోవాలి. సో మహేష్ అనేది రెఫరెన్స్. ఇఫ్ యు సెట్ మహేష్ డాట్ నేమ్ అంటే మహేష్ అనే రెఫరెన్స్ ఏ అడ్రస్కి పాయింట్ అవుతుందో దాంట్లో ఆ ఆబ్జెక్ట్లో నేమ్ అనే దాంట్లో మహేష్ బాబు అని పెట్టమంటున్నాం. సో మహేష్ అనేది AF098FE. సో ఇది ఇక్కడ పాయింట్ అవుతుంది. దీంట్లో ఇక్కడ వచ్చేసి నేమ్ పెట్టాలి కాబట్టి వెన్ యూ సే మహేష్ డాట్ నేమ్ ఈక్వల్ టు మహేష్ బాబు, ఈ ఎంటీ ప్లేస్లో మహేష్ బాబు అని పెడుతుంది. అలానే సిమిలర్గా మహేష్ డాట్ మార్క్స్ ఈక్వల్ టు 87 అన్నాం అనుకో, మహేష్ ఈజ్ రెఫరెన్స్ విచ్ ఈస్ పాయింటింగ్ టు దిస్ ఆబ్జెక్ట్, అండ్ వెన్ యూ సే మార్క్స్ అనేది ఈ లొకేషన్లో ఉంది కాబట్టి ఇక్కడ 87గా పెడుతుంది. వెన్ యూ సే మహేష్ డాట్ సెక్షన్ ఈక్వల్ టు ఏ, మహేష్ ఈజ్ పాయింటింగ్ టు దిస్ ఆబ్జెక్ట్, సెక్షన్ వచ్చేసి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఏ అని పెడుతుంది అనమాట. సో ఇలా మనం డాట్ ఆపరేటర్ ఉపయోగించుకొని ఒక కొత్త ఆబ్జెక్ట్కి మనం వాల్యూస్ ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఇలానే మనం అడ్రస్, మొబైల్ నెంబర్ కూడా ఇనిషియలైజ్ చేయొచ్చు. ఇలా ఇనిషియలైజ్ చేసిన వాల్యూస్ని మనం ప్రింట్ చేసుకోవాలంటే మళ్ళీ అలానే మహేష్ డాట్ నేమ్ బిలాంగ్స్ టు మహేష్ డాట్ సెక్షన్ అండ్ హీ గాట్ మహేష్ డాట్ మార్క్స్ అంటే మహేష్ డాట్ నేమ్ అన్నప్పుడు మహేష్కి వెళ్ళి నేమ్ లొకేషన్లో ఉన్న వాల్యూని తీసుకొస్తుంది. మనం ముందు ఇనిషియలైజ్ చేస్తున్నాం కాబట్టి మహేష్ బాబు అని వస్తుంది. దాని సే మహేష్ డాట్ సెక్షన్ అగైన్ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆబ్జెక్ట్లో సెక్షన్ లొకేషన్కి వెళ్తే ఏ అని వస్తుంది. అదే మార్క్స్ కూడా వెన్ యూ గో దేర్ ఇట్ విల్ గెట్ 87 అనమాట. సో ఇలా మనం మహేష్ ఆబ్జెక్ట్లో వాల్యూస్ సెట్ చేయొచ్చును, ఆ వాల్యూస్ని రీడ్ కూడా చేయొచ్చు. ఇలాగా మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
ఇలాగ స్టూడెంట్ ఎన్టీఆర్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అని క్రియేట్ చేసినాం అనుకోండి. తర్వాత ఇంకొక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. దాని అడ్రస్ BB89CA అనుకుంటే వెన్ యూ సే స్టూడెంట్ ఎన్టీఆర్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ కొత్త రెఫరెన్స్ స్లిప్ క్రియేట్ అయ్యి ఆ అడ్రస్ వాల్యూ ఇక్కడ కాపీ అవుతుంది. తర్వాత దాన్ని చూస్తే NTR.name ఎన్టీఆర్ అనే రెఫరెన్స్లో ఈ అడ్రస్ ఉంది కాబట్టి ఈ ఆబ్జెక్ట్కి వెళ్ళి ఆ నేమ్ లొకేషన్లో ఎన్టీ రామారావు అని పెడుతుంది అనమాట. తర్వాత వెనిసే NTR.marks ఈక్వల్ టు 85 దెన్ సిమిలర్గా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మార్క్స్ లొకేషన్లో 85 పెడుతుంది. దెన్ వెనిసే NTR.section ఈక్వల్ టు A దెన్ ఇట్ గోస్ అగైన్ ఆ సెక్షన్ లొకేషన్లో A పెడుతుంది అనమాట. సో ఇలాగా మనము ఆ రెఫరెన్స్ ఇంకొక రెఫరెన్స్ ఉపయోగించుకొని ఇంకొక ఆబ్జెక్ట్కి వాల్యూస్ ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. సో ఒక క్లాస్కి మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క అడ్రస్ వస్తుంది. ఆ అడ్రస్ని ఒక రెఫరెన్స్లో కాపీ చేసుకొని ఆ రెఫరెన్స్ ద్వారా మనం ఉన్న వేరియస్ మెంబర్ వేరియబుల్స్ వాల్యూస్ని చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ రెఫరెన్స్ డాట్ నేమ్ అన్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు ఈ ఆబ్జెక్ట్ ఈ నేమ్ లొకేషన్కి వెళ్తుంది. అదే NTR.name అన్నప్పుడు దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు దిస్ ఆబ్జెక్ట్ అండ్ దిస్ లొకేషన్ అనమాట. సో ఆ డాట్ నేమ్ అనేది ఏ రెఫరెన్స్ పైన కాల్ చేస్తున్నామో అనే దాన్ని బట్టి దాని వాల్యూ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు వరకు మనం 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం అండ్ 2 రెఫరెన్సెస్ క్రియేట్ చేసినాం. మహేష్ రెఫరెన్స్ ద్వారా ఇక్కడ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అంటే దీన్ని యాక్సెస్ చేసి దాని వాల్యూస్ ఇనిషియలైజ్ చేసినాం. తర్వాత ఇక్కడ NTR అనే రెఫరెన్స్ ద్వారా మనం ఇక్కడ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అంటే ఇది దీంట్లో వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసినాం అన్నమాట. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఒకవేళ రెఫరెన్స్ మాత్రమే క్రియేట్ చేసి దాని కరస్పాండింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోతే వీల్ గెట్ సంథింగ్ కాల్డ్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సే స్టూడెంట్ ప్రభాస్ ఈక్వల్ టు నల్ అంటే ఏమైంది, యూ హ్యావ్ ప్రభాస్ అని ఒక రెఫరెన్స్ క్రియేట్ చేసినాము ఈక్వల్ టు నల్ అంటున్నాం. సో యూ హ్యావ్ ఎ రెఫరెన్స్ స్లిప్ లైక్ దిస్ బట్ ఇట్ ఈస్ నల్ అనమాట, దాంట్లో ఏం వాల్యూస్ లేదు. వెన్ యూ సే ప్రభాస్.name ఈక్వల్ టు ప్రభాస్ అంటే ప్రభాస్ అనే దాంట్లో నల్ ఉంది, దాని కరస్పాండింగ్ ఆబ్జెక్ట్ ఏమీ లేదు కాబట్టి యుల్ గెట్ ఎ నల్ పాయింటర్ ఎక్సెప్షన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ మాత్రం క్రియేట్ చేస్తారు, దాని ఆబ్జెక్ట్ కరస్పాండింగ్ ఆబ్జెక్ట్ ఉండదు. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఉండదో దెన్ ఆ రెఫరెన్స్ విల్ బీ పాయింటింగ్ టు నల్ then it and if you try to access any member variable using that null reference you'll get something called null pointer exception. ఇలా నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అవాయిడ్ చేయడానికి ముందు ఎప్పుడైతే మనం రెఫరెన్స్ క్రియేట్ చేస్తామో దానికి ఆబ్జెక్ట్ని ఇలా న్యూ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ అయినా క్రియేట్ చేయాలి, లేదంటే ప్రభాస్ ఈక్వల్ టు ఇంకొక రెఫరెన్స్ వాల్యూనైనా అసైన్ చేయాలి. అటువంటప్పుడు మనకు నల్ పాయింటర్ ఎక్సెప్షన్ రాదు. ఒకవేళ లేకుండా ఉంటే దెన్ ఇట్ విల్ గివ్ యూ నల్ పాయింటర్ ఎక్సెప్షన్. ఈ రెఫరెన్సెస్ ఆబ్జెక్ట్స్ గురించి అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో ఏం చేస్తున్నామంటే క్లాస్ స్టూడెంట్ క్రియేట్ చేస్తున్నాము. ఆ స్టూడెంట్లో యూ హ్యావ్ నేమ్ మార్క్స్ అండ్ సెక్షన్. ఈ క్లాస్ ఉపయోగించుకొని ఈ మెయిన్ మెథడ్లో స్టూడెంట్ ST1 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అంటున్నాను. మనకు తెలుసు న్యూ స్టూడెంట్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. స్టూడెంట్ ST1 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అంటే ఇక్కడ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అడ్రస్ ఏదైతే ఉందో ఈ ST1 అనే రెఫరెన్స్లో కాపీ చేస్తుంది అనమాట. నెక్స్ట్ స్టూడెంట్ ST2 అంటున్నాం అంటే ఏంటి, ఇంకొక రెఫరెన్స్ క్రియేట్ చేస్తున్నాం, దానికి ఏమి ఇనిషియలైజ్ చేయట్లేదు. నెక్స్ట్ స్టెప్లో ST2 ఈక్వల్ టు ST1 అంటున్నాం. సో ఇదేమైంది, ST2 అనే రెఫరెన్స్లో ST1లో ఉన్న వాల్యూని కాపీ చేస్తున్నాం. సో ST2 ST1 రెండు ఇక్కడ న్యూ స్టూడెంట్ అని క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్కే పాయింట్ చేస్తున్నాయి. సో వీ హ్యావ్ వన్ ఆబ్జెక్ట్ బట్ 2 రెఫరెన్సెస్, both of them pointing to the same object. Then we are saying ST1.name equal to Rajesh అంటే ఫస్ట్ రెఫరెన్స్ ఉపయోగించుకొని ఆ ఆబ్జెక్ట్కి వెళ్ళి రాజేష్ అని పెడుతున్నాం. సో ST1.name అన్నా కానీ ST2.name అన్నా కానీ ఒకటే, ఎందువల్ల అంటే రెండు ఒకే ఆబ్జెక్ట్కి పాయింట్ అవుతున్నాయి. దెన్ వీఆర్ సేయింగ్ ST2.marks ఈక్వల్ టు 87 అంటే ST2 ద్వారా అడ్రస్ తీసుకొని దాని ఆబ్జెక్ట్కి వెళ్ళి 87గా చేంజ్ చేస్తున్నాం. కాకపోతే ST1 కూడా అదే ఆబ్జెక్ట్కి పాయింట్ చేస్తున్నాం కాబట్టి ఏ వాల్యూ అయితే మనం ST2 ద్వారా చేంజ్ చేస్తున్నామో అది ST1 ద్వారా కూడా అదే వాల్యూ వస్తుందన్నమాట. సిమిలర్గా ST1.section ఈక్వల్ టు C అంటే ST1.section అన్న ST2.section అన్న రెండు ఒకటే కాబట్టి రెండు ఒకే వాల్యూస్ ప్రింట్ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ప్రింట్ చేస్తే ఒక లైన్లో ఏమో అన్ని ST1 ఉపయోగించి ప్రింట్ చేస్తున్నాం. సో ఫస్ట్ రెఫరెన్స్ యూజ్ చేసుకొని ప్రింట్ చేసిన, సెకండ్ రెఫరెన్స్ ఉపయోగించుకొని ప్రింట్ చేసిన మనకి వాల్యూస్ మాత్రం సేమ్గా వస్తాయి. ఎందువల్ల అంటే ST1 ST2 అనేది రెండు ఒకే ఆబ్జెక్ట్కి పాయింట్ అయినాయి కాబట్టి. ఈ ప్రోగ్రామ్ని మనం ట్రైట్ ఎడిటర్లో ఓపెన్ చేసి చూద్దాం.
ఇక్కడ అదే ప్రోగ్రామ్ వచ్చి రన్ అయ్యింది. సో సేమ్ అవుట్పుట్ వచ్చింది, రాజేష్ 87C అండ్ రాజేష్ 87C. ST1 ద్వారా ప్రింట్ చేసిన, ST2 ద్వారా ప్రింట్ చేసిన సేమ్ వాల్యూస్ వచ్చినాయి. ఎందువల్ల అంటే మనం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాము, కానీ 2 రెఫరెన్సెస్ క్రియేట్ చేసి 2 ఒకే దానికి పాయింట్ అయ్యేట్లు చేస్తున్నాం. మనం ఇలా కాకుండా 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ST2 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అంటాను. సో వీ హ్యావ్ 2 రెఫరెన్సెస్, ST1 ఒక రెఫరెన్స్, ST2 ఒక రెఫరెన్స్, అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ పాయింటింగ్ టు 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. సో ఇలా ఉన్నప్పుడు మనం రన్ చేసి చూస్తే ఏమవుతుందో చూద్దాం. సో దాని అవుట్పుట్ వచ్చేసి రాజేష్ 0C అని ప్రింట్ అయింది ST1 ద్వారా చేసినప్పుడు, అండ్ ST2 ద్వారా చేసినప్పుడు నల్ 87 అని ప్రింట్ అయింది. ఇలా ఎందుకు జరిగింది అంటే మనం 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం, కానీ మొత్తం కంప్లీట్గా ఇనిషియలైజ్ చేయలేదు. వెన్ యూ హ్యావ్ సెడ్ ST1.name ఈక్వల్ టు రాజేష్ అన్నప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్లో నేమ్కి రాజేష్ ఇనిషియలైజ్ చేస్తున్నాం, అందుకోసం మనకు రాజేష్ ప్రింట్ అయింది. కాకపోతే ST1.marks అనేది ఇనిషియలైజ్ చేయలేదు. సో మార్క్స్ ఎప్పుడైతే ఇనిషియలైజ్ చేయలేదు, అది ఇంట్ కాబట్టి దాని డిఫాల్ట్ వాల్యూ 0 ప్రింట్ అవుతుంది. దెన్ వీఆర్ సెయింగ్ ST1.section ఈక్వల్ టు C. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ సెక్షన్ని C చేస్తున్నాం కాబట్టి C ప్రింట్ అయింది. సిమిలర్గా ST2.name అనేది సెకండ్ ఆబ్జెక్ట్ని ఇనిషియలైజ్ చేయలేదు ఎక్కడ, అందుకోసం ఎప్పుడైతే మనం స్ట్రింగ్ ఇనిషియలైజ్ చేయలేదో దెన్ ఇట్ విల్ ప్రింట్ నల్ అనమాట. సో స్ట్రింగ్ ఇనిషియలైజ్ చేయకపోతే దాని డిఫాల్ట్ వాల్యూ నల్, ఇంట్ని ఇనిషియలైజ్ చేయకపోతే దాని డిఫాల్ట్ వాల్యూ 0. దెన్ వీఆర్ సెయింగ్ ST2.marks ఈక్వల్ టు 87 కాబట్టి 87 ప్రింట్ అయింది. సిమిలర్గా సెక్షన్ కూడా ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి సెక్షన్ ఎంటీ, సో ఇట్ వోంట్ ప్రింట్ ఎనీథింగ్. సో ఏదైనా మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని మెంబర్ వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేయకపోతే దాని ఆ డేటా టైప్ బట్టి దాని డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి. ఇంటిజర్కి అయితే 0 ఒక డిఫాల్ట్ వాల్యూ, అదే స్ట్రింగ్కి అయితే నల్ డిఫాల్ట్ వాల్యూ, అదే క్యారెక్టర్కి అయితే ఎంటీ ఏమీ ఉండదు, దట్ ఈస్ ది డిఫాల్ట్ వాల్యూ ఫర్ క్యారెక్టర్ అనమాట. మనం ఇలా కాకుండా 2 ఆబ్జెక్ట్స్కి అన్ని ఫీల్డ్స్ ఇనిషియలైజ్ చేసి ఆ వాల్యూస్ ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ST1.name ఈక్వల్ టు అన్నాం కదా, దెన్ ఐ విల్ సే ST1.marks ఈక్వల్ టు 87, ST1.section ఈక్వల్ టు C అంటాం. సిమిలర్గా ST2 కూడా చేంజ్ చేద్దాం, ST2.name ఈక్వల్ టు సురేష్ అంటాం. దెన్ విల్ సే ST2.marks ఈక్వల్ టు say 70, and then we are saying ST2.section equal to say A. సో ఇప్పుడు ఏమైంది, 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం, 2 రెఫరెన్సెస్ ఉన్నాయి, ఆ ఆబ్జెక్ట్స్ని కంప్లీట్గా ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఒక రెఫరెన్స్ ఒక ఆబ్జెక్ట్లో కొన్ని ఫీల్డ్స్ ఇనిషియలైజ్ చేస్తున్నాం, ఇంకొక ఆబ్జెక్ట్లో కొన్ని ఫీల్డ్స్ ఇనిషియలైజ్ చేస్తున్నాం, అందుకోసం మనకు పార్షియల్ డేటా వచ్చింది ఆర్ డిఫాల్ట్ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు మనం కంప్లీట్గా ఇనిషియలైజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఫస్ట్ రోలో వచ్చేసి రాజేష్ 87C అని ప్రింట్ కావాలి, సెకండ్ రోలో వచ్చేసి సురేష్ 70A అని ప్రింట్ కావాలి. బికాస్ వీ హ్యావ్ క్రియేటెడ్ 2 ఆబ్జెక్ట్స్ and they have separate references. Using that references we have completely initialized those objects. ఇక్కడ కొన్ని థింగ్స్ టు ట్రై ఉన్నాయి, అది మీరు ట్రై చేసి చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంకొక ST3 అని ఇంకొక రెఫరెన్స్ క్రియేట్ చేసి ST1కి పాయింట్ చేస్తే దెన్ ఇఫ్ యూ ట్రై టు ప్రింట్ యూజింగ్ ST3, ST1 వాల్యూస్ ఏవి ఉన్నాయో అవే ప్రింట్ కావాలి. సే హియర్ యూల్ సింప్లీ సే స్టూడెంట్ ST3 ఈక్వల్ టు ST1, దెన్ ఇటువంటి లైన్ ST3కి కూడా పెట్టి ప్రింట్ చేస్తే ST1 ఏ వాల్యూస్ ఉన్నాయో ST3లో కూడా అలానే వాల్యూస్ కావాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒకవేళ స్టూడెంట్ ST4 ఈక్వల్ టు నల్ అన్నారనుకోండి, మనం ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నాం, నల్ అనే దానికి చేస్తే దెన్ ఇఫ్ యూ ట్రై టు యాక్సెస్ ఎనీ మెంబర్ వేరియబుల్ యూజింగ్ దట్ రెఫరెన్స్ దెన్ విల్ గెట్ సంథింగ్ కాల్డ్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్. ఆ ఎక్సెప్షన్ ఎలా వస్తుంది అనేది కూడా చూడండి. లాస్ట్ థింగ్ ఏంటంటే ఇంకొక స్టూడెంట్ ఆబ్జెక్ట్ ST5 క్రియేట్ చేసి ST5 అనే రెఫరెన్స్కి అసైన్ చేసి దాని వాల్యూస్ లైక్ మహేష్ 88A నేమ్కి మార్క్స్కి సెక్షన్కి ఇనిషియలైజ్ చేసి ఆ వాల్యూస్ని మనం ఇక్కడ ప్రింట్ చేసినట్టు ప్రింట్ చేసి చూడండి. మనం ఈ వీడియోలో రెఫరెన్స్ ఉపయోగించుకొని ఆబ్జెక్ట్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఆబ్జెక్ట్స్లో ఉన్న మెంబర్ వేరియబుల్స్కి ఎలా ఇనిషియలైజ్ చేయాలి, దాన్ని ఎలా ప్రింట్ చేయాలి అనేది కూడా మనం చూస్తున్నాము. తర్వాత ఆబ్జెక్ట్స్ రెఫరెన్స్ ఒక ప్రోగ్రామ్ చూసి ఆ ప్రోగ్రాంలో కొన్ని థింగ్స్ టు ట్రై కూడా మనం డిస్కస్ చేసినాం అన్నమాట. మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఇంతకుముందు అరేస్ ఉపయోగించుకొని ప్రింట్ చేస్తున్నాము, అదే క్లాసెస్ ఉపయోగించుకొని ఎలా ప్రింట్ చేయొచ్చు అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.